చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 6 గ్యారంటీల అమలుపై స్పీడ్ పెంచింది రేవంత్ సర్కార్. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఇందుకు విధి విధానాల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై చర్చించారు. చర్చల తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు 3 ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వంటింటి గ్యాస్ సిలిండర్ ధర 955గా ఉంది. అయితే ఇప్పుడు 500కే ఇస్తే మిగిలిన 455 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ రాయితీని ఎవరికి అందించాలనే అంశంపై 3 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకా, మరొకటి గ్యాస్ కంపెనీలకా, మూడోది నేరుగా వినియోగదారులకే ఇవ్వాలా అనే అంశంపై చర్చించినట్టు సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు సబ్సిడీ అమౌంట్ను తీసుకునేందుకు అంగీకరించకపోవచ్చనే విషయాన్ని కంపెనీల ప్రతినిధులు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లున్నాయి, వారిలో ఎంతమందికి వైట్ రేషన్ కార్డుంది అన్న వివరాలను అందించాల్సిందిగా అధికారులు గ్యాస్ కంపెనీలను కోరినట్టు తెలుస్తోంది. అయితే కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నాకే ఆ సమాచారాన్ని అందించగలమని గ్యాస్ కంపెనీలు చెప్పినట్టు సమాచారం. ఇక 500కే గ్యాస్ సిలిండర్ అమలుకు వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. దాదాపు 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయి. అయితే 90 లక్షల తెల్ల రేషన్ కార్డుల్లో సుమారు 64 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్లున్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు 500కు గ్యాస్ కనెక్షన్ వర్తించే అవకాశం ఉంది. 64 లక్షల కార్డులకు గాను 1747 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది. ఇక గ్యాస్ కంపెనీల సమావేశంలో వచ్చిన 3 ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆ తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.